మినపప్పు పెద్ద స్పూన్ అండి, పెద్ద గంటి ఒక గంటి, అలాగే ధనియాలు ఒక గరిటి, అలాగే పచ్చెనపప్పు ఒక గరిటి. ఇవి కొంచెం వేగినాక వేరుశనగ గుళ్ళు ఒక గంటి వేసుకొని వేపుకోవాలండి. ఇవి వేగేలోపు మనం బెండకాయలు కడిగి సన్నగా చక్కగా మధ్యలో ఇలా గీట్లు పెట్టుకోవాలండి. పెద్దకాయ అయితే నూనెలో పట్టదు కాబట్టి చిన్నగా పెట్టుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి. దీనిలో వెల్లుల్లి ఒక 5-6 రెమ్మలు వెల్లుల్లి, టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే పసుపు, కారం, ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ వేసుకొని మిక్సీ వేసుకోవాలండి. ఇట్లా పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ని మనం బెండకాయ ఇందాక కట్ చేసి పెట్టుకున్నాక ఆ బెండకాయ మధ్యలో పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకోవాలి. తర్వాత బాండీలో నూనె పోసుకొని ఆ నూనెలో ఒక్కొక్క ముక్క మనం బెండకాయలో కారం పెట్టుకున్నాం కదా, ఇది ప్రతి ఒక్కటి ఒక్కొక్క ముక్క మొత్తం బాండీలో మనకి పేర్చుకోవాలండి. కారం అంతా కొంచెం పైకి వచ్చేలాగా పెట్టుకోవాలి. తర్వాత పక్కకు తిప్పుకోవచ్చు. ఇదిగోండి ఇలా తిప్పుకోవాలి. మొత్తం అన్ని ముక్కలు కూడా తిప్పుకోవాలండి. ఈ మొత్తం ముక్కలు తిప్పిన తర్వాత మిగిలి ఉన్న కారం కూడా వేసుకోవాలి. ఎందుకంటే మనం కారం కలుపుకోవడానికి ఉంటుంది. ఇది ఫ్రైలాగా తినచ్చు, లేదా ఆ కారాన్ని కలుపుకొని కూడా మనం తినచ్చు. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి.